ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నెప్పించు మాట కోపమును రేపెను. ఆమెన్, హల్లెలూయా. దావీదు కుమారుడను ఇశ్రాయేలుకు రాజు అయిన సొలొమోను రాజు గారు రాసిన సామెతలు. ప్రియ సహోదర సహోదరి, దేవుని జ్ఞానమును పొందుకొనుట ఎంతో శ్రేష్టము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివి జ్ఞానమునకు మూలము. మన జీవిత ప్రయాణంలో సాటివారితో, ఇరుగు పొరుగు వారితో, కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నప్పుడు మనము మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని గాయపరుస్తున్నాయా లేక సంతోషపరుస్తున్నాయా? ఒకసారి మనము పరీక్షించుకుందాము. మనము మాట్లాడే మాటల్లో ఏమైనా దోషములు ఉన్నవా అని ఒకసారి పరీక్షించుకుందాం. సొలొమోను మహారాజు గారు తెలియజేస్తున్నారు, మృదువైన మాటలు క్రోధము చల్లార్చును. దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని విశ్వసించిన బిడ్డలు, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు మాట్లాడే తీరు మృదువుగా ఉండాలి. కంగారు పడి మాట్లాడకూడదు, కోపంతో మాట్లాడకూడదు, ఆవేశంగా మాట్లాడకూడదు, బూతు మాటలు అస్సలు పలకకూడదు, దూషణ మాటలు నోటి ద్వారా పలకకూడదు, జగడములు ఆడకూడదు. ఇటువంటివి దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టము కానివి. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు మృదువుగా మాట్లాడాలి. ఎదుట వానిని సంతోషపరిచే విధంగా మాట్లాడాలి. ప్రేమ కలిగి మాట్లాడాలి. దయ కలిగిన మాటలు మాట్లాడాలి. మరియు నెప్పించు మాట కోపము రేపును. ఎక్కడ చూసిన గొడవలు, అల్లర్లు కారణము మన నోటి ద్వారా మాట్లాడే మాట వలన. ఎదుట మనిషిని హీనంగా మాట్లాడడం, గాయపరిచిన మాటలు మాట్లాడడం, వీటి వలన కలహములు పుట్టును. కావున ప్రియ సహోదర సహోదరి, మృదువైన మాటలు పలికి దేవుని మహిమార్థకరంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్ములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది, మీ వాక్యము విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మృదువైన మాట క్రోధము చల్లార్చును, నెప్పించు మాట కోపము రేపును అని వాక్యము ద్వారా సెలవిచ్చున్నారు తండ్రి. మీకు స్తోత్రములు. మరి మేము మాట్లాడే విధానము ఎదుట వారిని సంతోషపరిచే విధంగా ఉండులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారికి క్షేమమైన సమాచారము అందులాగున మీ కృప ఉంచండి. కార్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైలు బండిల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఓడల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి.
తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము దారి ప్రయాణాల్లో తోడై ఉండండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.